అదే ఎందుకంటే మొన్న మీరు మాట్లాడినప్పుడు కూడా వాడుక భాష అనేది వచ్చి కొంచెం మన పదాల ఎంపికను కూడా పాడు చేస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు కేర్‌ఫుల్‌గా ఉందాం, జాగ్రత్తగా ఉందాం అనేది లేదు, కేర్‌ఫుల్‌గా ఉందాం, ప్రయత్నిద్దాం అని లేదు, ట్రై చేద్దాం అనేక అది రీప్లేస్మెంట్స్‌లో అయిపోయినాయి అది అవన్నీ నేను కూడా. చెప్తున్నాగా, మన భాష ముందు బతకాలంటే పిల్లలకి క్రియానామవాచకాలు క్రియానామవాచకాలు నేర్పితే సరిపోద్దండి. అండి, కథ, చెయ్యడం అన్న 3 పదాలతో మొత్తం నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు తెలుగు వచ్చు అని భావిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ది సాంగ్ ఇస్ సో హాంటింగ్ కదా అండి, అయిపోయింది తెలుగు అది. ది సాంగ్ ఈజ్ సో హాంటింగ్ అంటే ఇంగ్లీషు, అండి అంటే తెలుగు అయిపోయింది. అండి అంటే తెలుగు. ఇంకా ఏ క్రియ చూసుకున్నా, పరిగెత్తు, రన్ చేయి, తర్వాత ఏంటి తిను, ఈట్ చేయి, ఇలా ఇలా మొదలైపోయింది. చెయ్యి అనేది వస్తేనేమో ఇంగ్లీష్ క్రియను చెయ్యి వేసుకుంటే తెలుగు అయిపోవడం. ముందు తెలుగు బాగుపడాలంటే ఈ క్రియానామవాచకాలు గనక మనం ఇంగ్లీష్లో వాడడం తగ్గిస్తే బాగుపడుతుంది. నేను మా పిల్లలు మాట్లాడుతున్నప్పుడు కూడా, నాన్న ఇటు కొంచెం టచ్ చేయి, నీకు మాట్లాడాలంటే మొత్తం ఇంగ్లీష్ మాట్లాడు, లేదా మొత్తం తెలుగు మాట్లాడు, సగం సగం మాట్లాడు కానీ చెప్తా ఉంటాను అనమాట. నాన్న టచ్ ఇట్టాను, లేకపోతే దాన్ని ముట్టుకో, దాన్ని తాకు అని చెప్తా ఉంటాను. అలా ఆ క్రియానామవాచకాల్లో ఉంది మొత్తం మర్మం అంతా.